అమ్మా 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 చెప్పండి అమ్మా చెప్పండి చెప్పండి చంపేయడానికి ప్లాన్ చేశారు. ఎమ్మెల్యే చంపేయడానికి ప్లాన్ చేశాడమ్మా. నా కారుకి పోలీసు వాళ్ళు ఒక దొంగ కారుని వెంబడించినట్టుగా వెంబడించారు. కానిస్టేబుల్తో మోటార్ సైకిల్ మీద వెంబడించారు. నేను ఆ కారుకి ఎస్ఐ గారు పోలీస్ జీప్ని అడ్డుగా పెట్టి బలవంతంగా డోర్ ఓపెన్ చేసి నా కార్ లాక్స్ వేసి డ్రైవింగ్ సీట్లో ఉన్న నన్ను ఆయన కుడి చేత్తో నా గుండెల్ని బలంగా దివి పెట్టారు. చచ్చిపోతాను బాబాయ్, చచ్చిపోతానా? అరే ఎంత అది వల్ల విడిచిపెట్టలే. అమ్మ వెళ్ళిపోయినట్టు అయిపోతున్నప్పుడు నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ని బలవంతంగా లాక్కున్నారు ఎస్ఐ గారు. అమ్మో నొప్పి వస్తుంది, విడిచిపెట్టండి. సెల్ ఫోన్ ఎందుకు లాక్కుంటారు? నేను క్రైస్తవ నాయకుడిని, నా జనాంగం కోసం పోరాటం చేస్తున్నా. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకుందాం, సస్పెండ్ చేయండి అంటావా? ఎస్ఐని సస్పెండ్ చేయండి అంటావా? కారులో ఏం తీసుకెళ్తున్నావు? నీ సంగతి చూస్తానని చెప్పి బెదిరించి పోలీస్ ఎస్కార్ట్తో నా కార్ని ఎస్ఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ కూర్చొని కారులో నాతో వాదమాడుతూ డ్రైవ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్న నన్ను బలవంతంగా కార్ డ్రైవ్ చేయిస్తూ కాళ్ళకూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారు. శక్తినంతా కూడగట్టుకుని వెళ్ళాను. వెళ్ళాక ఇక పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యి ఉంటాయి. అమ్మా నన్ను చంపేద్దాం అనుకున్నారు. పోలీసు వారు ఎమ్మెల్యేకి తొత్తుగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరిని బతకనిచ్చలేగలేడు. ఎమ్మెల్యే మాటలు పోలీసు వారు విని వ్యతిరేకించే ప్రతి వారిని చంపేయడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. యావత్ క్రైస్తవ సమాజమా, చచ్చిపోయాక రోడ్లు ఎక్కడం కాదు, వ్యక్తులు బతుకున్నప్పుడు సమాజం కోసం బాధపడుతున్న వ్యక్తుల్ని కాపాడండి. ప్రవీణ్ పగడాల అన్నను చంపేశారు. పక్కా చంపేశారు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన బ్రతికుండగా ఎన్నోసార్లు చెప్పాడు, నన్ను చంపేస్తారంటున్నారు అని.
ఎవరు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పాను చంపేస్తానని వార్నింగ్లు ఇస్తున్నారు అని. బాబు ఈ ఎమ్మెల్యే భయంకరమైన వాడు, క్రూరుడు. ఈ ఎమ్మెల్యే చంపేస్తాడు క్రైస్తవ సమాజమా? దళిత నాయకులారా, నన్ను కూడా చంపేయడానికి పోలీసు వారిని వాడుకున్నాడు. కార్లో నన్ను ఒంటరి వాడిని చేసి సీట్లో వేసి ఊపిరాడకుండా చేసేసారు. చంపేస్తారు. నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు. కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, క్రైస్తవ సమాజమా, చచ్చిపోయాక రోడ్లు ఎక్కుతారా? ప్రతి గుండగా కాపాడుకోరా? నా నియోజకవర్గంలో మందిరాలు కూల్చేస్తే పోరాటం చేస్తున్నాను. నా ఇంటి కోసం కాదు, నా ఆస్తి కోసం కాదు. గంజాయి రవాణా చేస్తున్నానని చెప్పి ఫాల్స్ కేసు పెట్టి నిన్ను బుక్ చేస్తాను, నన్ను సస్పెండ్ చేయమని చెప్పి కేకలేస్తావా అని బెదిరించారు. ఒకవేళ నేను చచ్చిపోయినా పర్లా, నాలాగా నువ్వు రెడీ అవ్వాలి. క్రైస్తవ సమాజాన్ని కాపాడుకోవాలి. మన ప్రాణాలు ప్రభు కోసమే ఉన్నాయి. మన సమాజాన్ని కాపాడుకుందాం. అమ్మా అమ్మా, ఇవాళ పోతే రేపు రెండో రోజు అవుతుంది. ఎవరైనా ఎప్పుడైనా పోతారో, కానీ అమ్మా మన జాతి స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళగా సిద్ధపడాలమ్మా. అమ్మా డబ్బుకి కానీ ప్రాణాలకు కానీ
ఎక్కడ కక్కుర్తి పడొద్దమ్మా. అమ్మా కావాలమ్మా, సమాజం బాగుండడం కోసం కష్టపడాలి, ప్రజల్ని కాపాడుకోవాలి. మన ద్వారా ఎవరికి అన్యాయం జరగకూడదు. అమ్మా అమ్మా పండు, సమాజం కోసం బతుకో, సమాజం కోసమే బతుకో. సమాజం ఇమ్మీడియట్గా వెళ్ళిపోలే, బయటకి వెళ్ళిపోండి. వెళ్ళాలి మీరు. ఏమైంది? రాజేష్ కన్నా అన్నయ్యను కూడా చంపేస్తారమ్మా, కాపాడుకోండి, కాపాడుకోండి అమ్మా. నువ్వు ఉన్నమన్నా అన్నయ్యను కాపాడుకోండి అమ్మా. ఆయన ముందే చచ్చిపోతాడు కానీ వినండి ఒకసారి. నేను మాట్లాడి శాంతంగా వినండి ఒకసారి. మీకు ఆరోగ్యం ఎలా ఉంది? ఉండండి అమ్మా. ప్రైవేట్ హాస్పిటల్కి వినండి. వినాయక డాక్టర్ గారితో మాట్లాడాను, తీసుకొచ్చేయండి రాజేష్ గారు అన్నారు. వెళ్ళిపోదామా? మీరు ప్రైవేట్ విషయాలు ఇంక వేరే విషయాలు కాసేపు ఏం మాట్లాడొద్దు, మీరు ఫ్రీగా ఉండండి. మీకు ఆరోగ్య విషయంలో ఎలా ఉంది కదా? నేను వినాయకులో మాట్లాడని వెళ్ళిపోదామా? ఓకేనా? అది మీరు మిగతా విషయాలు ఏం మాట్లాడుతున్నారు? మీరు పక్కన ఉండండి, అందరూ మీరు పక్కన ఉండండి. నేను బామ్మద్దు రండి, చెప్పండి. నేను లేదు, ఎక్కడికి కాదు. అక్కడ ఒక నిమిషం కానీ ఇది అలా కాదు, అలా కాదు. సూపరింటెండెంట్ గారు వచ్చారు, సూపరింటెండెంట్ గారు సలహా మాట తీసుకుని వెళ్ళిపోదాం. సూపరింటెండెంట్ గారు వచ్చారు, ఆయన మాట తీసుకుని లోపలికి సార్ మీ సూపరింటెండెంట్ గారండి, ఒకసారి ఉన్నాము. ఒకసారి అమ్మ మీరు ఏనండి ఒకసారి. సూపరింటెండెంట్ గారు వచ్చారు, బాగానే ఉన్నాయి. సరేనా? ఇంజక్షన్ చేస్తారమ్మా, మళ్ళీ ఇంకా టైం ప్రకారం మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం, తీసుకెళ్ళొచ్చు అంటారా? మీ ఇష్టం అండి, ఎక్కడికన్నా పోతుంది, మేము ఆపేది ఏం లేదు. ఓకే, రిలీవ్ చేసేయండి సార్, మేము ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఎమ్మెల్సీ కేసు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మీకు బాగుంటుంది, ప్రైవేట్కి వెళ్తే బాగోదు. ఏమైనా ఏదో లేదు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాం. తర్వాత ఏమైనా కొట్టారంటున్నారు, ఎమ్మెల్సీ అంటున్నారు కదా, వెళ్తే బెటర్. ఇక్కడ ఎమ్మెల్సీ అవుతుంది వినండి. ఒకవేళ మనం సరే సార్, ఇక్కడ ఎమ్మెల్సీ అవుతుంది, ఇక్కడ ట్రీట్మెంట్ వరకు మీకు ఇంకా ఏమైనా ఇబ్బంది అయితే కనుక ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. అదొక సబ్జెక్టు. అవసరంలో మన తర్వాత ఎమ్మెల్సీ వేరే చూసుకున్నాం. ముందు మనం ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం. ప్రైవేట్ హాస్పిటల్ నమ్మకుంటే వినాయక డాక్టర్ గారితో నేను మాట్లాడాను, తీసుకొచ్చేయండి రాజేష్ గారు అని అన్నారు.
మనకి ఎమ్మెల్సీలు ముఖ్యం కాదు, మనకు ఆరోగ్యం ముఖ్యం. ఒకసారి ఆలోచించండి, హాస్పిటల్ టు హాస్పిటల్ అయితే ఎమ్మెల్సీ, ఇక్కడ మీకు తీవ్రత ఉండి మీకు ఇబ్బందిగా ఉంటే మా వాళ్ళు ఇక్కడ అవ్వదండి, మేము పలానా గుంటూరో లేకపోతే పలానా ఏలూరో పంపేస్తామండి. అందరూ సూపరింటెండెంట్ గారు పక్కనే ఉన్నారు, ఆరోగ్య రీత్యా అన్నీ బాగానే ఉన్నాయి, కొంచెం ఒత్తిడికి గురయ్యారు మీరు అదే ఏనండి అంటున్నారు. అదే నొక్కడం వల్ల అవసరంతో అరిచేతో నొక్కడం వల్ల ఇబ్బంది అండి అన్నారు. అలాగనుకుంటే మన కేసు కావాలి, ఇవన్నీ కావాలనుకుంటే ఒక రూటు లేదు, మన ఆరోగ్యం ముఖ్యం అనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్దాం. కేసు కావాలనుకుంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ఆయన ఎవరైతే ఒత్తిడి గురి చేశారో వాళ్ళ మీద భార్యను కంప్లైంట్ ఇప్పించండి, మా సిఐ గారిని పంపారని చెప్పి రూరల్ సిఐ వచ్చాడు. చెల్లి పిల్లలు ఈ వాయిస్ రికార్డుని బట్టి కంప్లైంట్ ఇస్తారో ఆయన కంప్లైంట్ తీసుకుంటే బయట కూర్చున్నాడు, అదొక ఇష్యూ. లీడర్ గారిని తీసుకొద్దాం, కంప్లైంట్ కాదు స్టేట్మెంట్. కంప్లైంట్ తర్వాత కంప్లైంట్ ఇప్పిస్తాం, స్టేట్మెంట్ ఇమ్మంటారు. చెల్లిని పిల్లలు మీ మాట్లాడిన ఆధారాన్ని బట్టి కంప్లైంట్ ఇమ్మంటారు. చెల్లిని ఎస్ఐ గారి మీద కేసు తీసుకుంటామని అంటున్నారు డిఎస్పీ గారు, అది ఒక ఇష్యూ. ముందు మన ఆరోగ్య రీత్యా వెనక్కి వెళ్ళిపోదామా? అమ్మ చెల్లి ఏం చేద్దాం, నా ఇష్టం కాదు. నిప్పొత్తి చేయకుంటారండి, నిప్పులు చేత చేయకుంటారేంటి? అయినా ఇలా మా చేతితో అరిచేతితో నొక్కినప్పుడు కొంచెం ఒత్తిడికి గురయ్యారు, ఆ పెయిన్ ఉంటుంది. మరి నేను ఏం చెప్తున్నాను, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోదాం అంటున్నానుగా బాగారు. స్టేట్మెంట్ ఇచ్చేది అలాగే వరంలోనే ఇబ్బంది. ఏం చేద్దాం, బయట హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోదామా? గురుజీ అయ్యా, బయట హాస్పిటల్ షిఫ్ట్ అయిపోదామా? ఇక్కడ నుండి చెప్పండి. నేను మీరేం మాట్లాడాలి ఒకసారి నాన్న, మీకు నోరు చేయడం కానీ వాంతి అయ్యేటట్టు కానీ తల తిరుగుతున్నట్టు ఏమైనా ఉన్నానా? సరిపోతుందా? తల మీద ఎక్కడైనా దెబ్బ తగినట్టు ఉన్నానా? కాళ్ళు ఎలా ఉన్నాయి సార్? కాళ్ళు చెప్పినాను సార్, అది వదిలే బాబాయ్ బాబాయ్ మీకు రాను సార్. కాళ్ళు ఆ కాళ్ళు చెప్పినాను, చాలు ఆ కాళ్ళు చెప్పినాను, ఇది చేయలేకపోయినా రాగండి. అమ్మ అన్ని మందులు పడమంటారా బాగా? ఏమేమి చూస్తే అన్ని తీసుకురండి. అన్న అవసరం పెయిన్ క్యూర్ పడుతుందండి. అదే పొద్దున్న కొంచెం ఇష్యూ జరిగింది, ఎస్ఎల్ గారు నన్ను కొంచెం అవసరం సర్ది చేసి కొన్ని పెయిన్ క్యూర్స్ చేసేటప్పుడు టచ్ అయితే ఆయన కొంచెం కొంచెం ఏదో చేస్తే హాస్పిటల్లోనే చెప్తారు, 10 నిమిషాలు చెప్తారు. స్టేట్మెంట్ ఇస్తా వచ్చి అమ్మ నువ్వు కూడా అట్టేది దిగుండు దిగుండు, ఏ పిల్లలు ఏం మెడిసిన్స్ పడితే ఏంటో చూడండి. గారు అయ్యా బాగా మీరు ఏ విధమైన ఇబ్బంది పడొద్దు, ఏం అవ్వలేదు. బీపీ నార్మల్గా ఉంది, ఈసీజీ నార్మల్గానే ఉంది, షుగర్ అయితే కొంచెం డౌన్ అయింది, కొద్ది నుంచి మీరు ఏం తినలేదేమో, ఈ నొప్పి వస్తుంది అన్న దానికి ఇంజక్షన్ చేస్తున్నారు, మీకు అన్ని ఇబ్బందులు పడవంటారు చెప్తున్నారు. పిల్లలు ఏం కావాలనేది సాయంత్రం దా చూద్దాం. హార్ట్ అటాక్ అయితే కాదు, హార్ట్ అటాక్ అయితే చేయకుండా ఓకేనా? అయితే చూసి తగ్గితే సరే సరే, లేదంటే వినాయకి వెళ్ళిపోదాం. అలా ఏమి ఇబ్బంది పడొద్దు. అలా లేదు బాగా వెళ్ళిపోదాం ఏంటంటే కనుక అంబులెన్స్ పిలిచారు, అంబులెన్స్ బయట ఉంది, వెళ్ళిపోదాం. అది అమ్మ మీరు వచ్చేయండి, ఒకసారి డ్రెస్ తీసి
పేట డబ్బులు తెలియదు పోతాం. మీరు బయటకు వచ్చేటప్పుడు అనుకోకుండా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుండగా ఇలా వచ్చాము. అన్న నమస్తే అండి. అన్న నమస్తే అండి. అన్న గవర్నమెంట్ ఇంటికి పంపించి ఇక్కడే టీ షర్ట్ తీసేయాలి. ఇక్కడే ఉంటాను. మాట్లాడాలి. ఇక్కడ అక్కడ ఉండా అక్కడ ఎవరినంటే అంతా తీసుకున్నాం ఇంటికి వెళ్ళి. అలా ఇస్తారా అన్న? నమస్తే అండి. అదే కొంచెం ఇక్కడ ఇబ్బంది అయింది. ఆయన నన్ను అవసరం చేసి ఇబ్బంది గురి చేశారు. అయితే ఆయన తప్పించుకునే వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళు అక్కడ ఇచ్చి కొంచెం బాగాలేదు. బాగానే ఉంది అంటున్నారు, కాకపోతే ఆయన నొప్పి వస్తుంది అంటున్నారు. వీళ్ళు ఏంటంటే నమ్మకం లేదు, పోలీసులు వీళ్ళు మొత్తం స్కామ్ లాగా చేస్తున్నారు. వీళ్ళు లేదు ఎస్ఐ నొక్కేశాడని చెప్తున్నాడు, మళ్ళీ ఏమో ఈయనేమో అబద్ధాలు ఆడుతున్నాడు. ఇతనే ఎస్ఐ. డ్రెస్ చేంజ్ డ్రెస్ చేంజ్ పర్లేదు మనం ఉన్నారు. నేను మాట్లాడతాను. ఈరోజు పొద్దున్న పాస్టర్ ఎండి ఇస్మాయిల్ గారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా హౌస్ అరెస్ట్ అని చెప్పకుండా రాత్రి ఒక పిటిషన్ వేశారు ఆయన వేరే గొడవ మీద. ఆ గొడవ గురించి మాట్లాడాలని పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పారు పాస్టర్ గారు. ఆయన నాకు భీమవరంలో మీటింగ్ ఉంది, నేను సాయంత్రం వస్తానని నాకు చెప్పగా ఆయన కుదరదు, ఇప్పుడే కావాలని ఇప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇంటికి రప్పించి ఇంటి దగ్గర ఎస్ఐ ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ ఎస్ఐ అండ్ కొంతమంది పోలీసులు కానిస్టేబుల్స్ ఆయన కారులో ఎక్కి మీరు ఇలా ఎందుకు చేయడం అని, మేము కష్టపడి సంపాదించుకుంటే మా ఉద్యోగాలు మేము కష్టపడి సంపాదించుకున్నాము, మమ్మల్ని సస్పెండ్ చేయమని అడుగుతారు, మీరు ఎవరు అని కారులో సీట్ కేసు నొక్కడం జరిగింది. ఆయన గుండె నొప్పిగా ఉందని చెప్పినా కూడా ఆయన్ని కారు సీట్ కేసు నొక్కడం జరిగింది. ఆయనకి నొప్పిగా ఉందని చెప్పినా సరే అలాగే కొట్టారు. ఆయనకి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనగానే ఆయన ఏం చేయకుండా మళ్ళీ మా దగ్గర అంటున్నారు మేమేం చేయలేదు అసలు, అలా మిస్సెస్ ఫోన్ చేయమన్నారు, చేయగానే అడుగుతుండగా ఆయన అంటున్నారు మేము అసలు ఏం చేయలేదు, భోజనం చేస్తారా అని అడగగానే భోజనం చేపిస్తున్నాము అంతే, భోజనం చేయమని చెప్తుంటే ఆయన ఏమో వద్దంటారు, అదే చెప్పించారు అని మాకు చెప్పారు. కానీ పాస్టర్ గారు చెప్తున్నారు విషయం ఏమంటే నన్ను కారు కేసు కొట్టారు, మా కారుకి వెళ్ళకుండా అడ్డంగా ఎదుర పోలీస్ కార్ని అడ్డంగా పెట్టి కారులో జరపడి నన్ను కొట్టారు అని చెప్తున్నారు. ఆయనకేమో సీరియస్గా ఉంది, కారులో ఉన్నారు ఆయన, ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయనకి మంచిగా ఉండేలాగా మీ ప్రార్థనలో గుర్తు చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఫోన్ చేసింది, ఎవరికి చేసింది? నా ఫోన్ చేసింది, వస్తుందా? నేను బయట ఉన్నాను.
ఇక్కడ సిచ్యువేషన్ అందరూ చూస్తున్నారు కదా, చాలామంది కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు పాస్టర్ గారికి ఏమైంది అని. మీరు ఒకటే గమనించగలరు. ఇప్పుడు మేము భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. ఆయన ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటంటే కావాలని పోలీసులు టార్గెట్ చేసి, పోలీసులు కాదు పోలీసుల ద్వారా ఇదంతా ప్లాన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ప్లాన్ చేసి ఇదంతా పోలీసులకు చెప్పి మరి మా డాడీని టార్గెట్ చేశారు. ఈ పోలీసులు కొట్టడం అది అసలు అంటే అది రూల్కి ఎగెనెస్ట్ అనమాట. వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో మాకైతే తెలియదు. మీరందరూ చూస్తున్నారు కదా లైవ్లో. ఎవరైతే దగ్గరలో ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, మనందరం ఫైట్ చేద్దాం. ప్రతి ఒక్కరూ స్పందించండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈయన కాళ్ళ ఎస్ఐ గారు మొత్తం ఈయన ఏం చెప్తున్నారంటే మేమేం పనిష్ చేయలేదు, కొట్టలేదు, అసలు ఏం చేయలేదు అని మాకు చెప్తున్నారు. పోలీసుల గురించి అందరికీ తెలిసిందే కాబట్టి ఏదైనా ఎటైనా మార్చేయగలరు. ఈయన చెప్పేది ఏంటంటే మేము అసలు ఏం చేయలేదు, ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు, మేము వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చామని మాత్రమే చెప్తున్నారు. కానీ మా డాడీ అంటే విట్నెస్ కింద వీడియోలో రికార్డ్ చేసి మరీ వినిపించారు. ఆయన ఆ స్థితిలో ఉండి కూడా ఇక్కడ న్యాయం జరగాలని మాట్లాడారు. మీకు అందరికీ నెక్స్ట్ నేను ఆడియో రికార్డ్ చేసాము, అదంతా మేము వినిపిస్తాము. ఎస్ఐ గారు కావాలని ఇదంతా చేశారు, కావాలని మాత్రమే చేశారు. టార్గెట్ చేసి మరీ ఇలా మా డాడీని ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కాదు. మరి ఆయనకి వేరే హాస్పిటల్కి మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ కూడా ఏంటో విచిత్రంగా పోలీసుల వారికే సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. దయచేసి మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే మా డాడీకి సపోర్ట్ చేయడం కాదు, ఒక క్రిస్టియానిటీకి మా డాడీ నిలబడడం అది మాకు గర్వకారణం. మీరు కూడా మీ బాధ్యత మీరు తెలుసుకొని ప్రతి ఒక్కరూ క్రిస్టియానిటీ కొరకు నిలబడండి. ఇక్కడ అసలు ఇదంతా రీజన్ ఏంటంటే ఆక్వీల్లో జరిగిన కుల మత వ్యవహారం కోసం ఇదంతా జరిగింది. ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే కేవలం కాళ్ళ ఎస్ఐ ఇదంతా కావాలని ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరు వీక్షించండి. నేను ఇంకా చూపిస్తున్నాను. ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ మీ అందరికీ తెలియాలి, ఎంత ఫైట్ చేస్తున్నారో. సో ప్రతి ఒక్కరు రాంగ్గా తీసుకోకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మా నాన్నగారి మీద ఇప్పటికే చాలామంది వచ్చారు, చాలామంది వస్తున్నారు. మా డాడీ మీద చేసిన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలని ఈరోజు మేము అందరినీ కోరుతున్నాము. కాళ్ళ ఎస్ఐ
కలెక్టర్ ఆఫీస్ కానీ మార్నింగ్ రెడీ అయ్యాము. అంటే కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ ఇవ్వడానికి కలెక్టర్ గారికి అని రెడీ అయ్యాము. రెడీ అయ్యేసరికి నిన్న ఒకటి జరిగింది. ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వచ్చి సత్రంలో ఇలా గుడి కడతాము అని క్రిస్టియన్స్ అందరినీ జై శ్రీరామ్ అనిపించాడంట. అప్పుడు ఏం చేశారు, మన కుర్రోళ్ళు అదే మనకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా ఎగనెస్ట్గా ఏంటి మాతో అనిపించదని కొంచెం అలా మాట్లాడేసరికి వాళ్ళు ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. అక్కడున్న ఎస్ఐ ఆక్విడ్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఒక అబ్బాయిని గోరు మీద కొట్టాడంట. ఆ అబ్బాయికి ఇప్పుడు వినిపించట్లే, చెవుడు వచ్చేసింది. వినిపించకపోతే దాని మీద ఇలా అసలు ఎందుకు చేసుకోవాలి, అసలు ఎందుకు కొట్టాలి, అసలు ఏ రైట్తో కొట్టారు అని కంప్లైంట్ రెడీ చేసిన తర్వాత కలెక్టర్ ఆఫీస్కి అనేది వెళ్తుంటే అంటే 1 అవర్కి ముందే వచ్చేసారు పోలీసులు. మా ఇంటికి వచ్చేసి మా డాడీని ఆపేసేసరికి సరే అమ్మ నువ్వు వెళ్ళు అని చెప్పారు. నేను అన్నయ్యతో వచ్చేసరికి ఆయన ఏదో రకంగా తప్పించుకొని అంటే మామూలుగా వస్తుంటే పోలీసులు ఆపేసి కారులో సీట్ కేసి నొక్కేసి మోచేత్తో గుండెల మీద నొక్కేసి బాగా ఇబ్బంది పెట్టారంట. ఇంకా తప్పిపోయి ఇంకా అలా తీసుకొచ్చారు. మాకేం చెప్పారు ఇలాగా గుంటూరు నుంచి మన వారిగా ఫోన్ చేస్తున్నారు, బయలుదేరొద్దాను టీంతో బయలుదేరుతాను అని చెప్పి ఆపండి. ఇప్పుడు మమ్మల్ని ఏమంటారు చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. 100% సహకరిస్తాను. కాదు వాటర్ బాటిల్లో వచ్చినాయి, వాటర్ బాటిల్ కానీ ప్యాకెట్ కానీ తగ్గిస్తారు అందరికీ. అవును వెళ్తే నేను పోలీస్ కార్ ఎక్కించేప్పుడు నేను శర్మిల మీటింగ్కి వచ్చాను. ఇంకా తర్వాత ఇలాగైందని ఫోన్ చేశారు, నేను అన్నకు వచ్చేసాను. అప్పుడు ఇలాగైందని చెప్తున్నాడు.
నాకన్నా ముందు తీసుకొచ్చేటప్పుడు స్టేషన్కి వచ్చాక ఓన్ ఖర్చు తీసి ఎక్కడ తీసుకెళ్తామమ్మా ఇక్కడ కూర్చోబెడతా స్టడీగా సరే లెగ్ కలిపి స్టెచ్ తీసుకెళ్తా నాన్న సార్ లెగ్గలవా లెగ్గలు పట్టుకున్నాం ఎంతమంది ఏంటండి బయట అది తీసుకురా స్టేషన్ అమ్మా బయట బయట తీసుకొచ్చాను మేడం ఇప్పుడు ఏంటి ఇప్పుడు సీరియస్ అని చెప్పారా డాక్టర్స్ కూడా పోలీసులకు ఫేవర్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ డాక్టర్ వచ్చి ఏమన్నదంటే ఎక్కడ కొట్టారు అని అడిగింది. తర్వాత మళ్ళీ మాట మార్చేశారు, ఏం కొట్టలేదు ఇలాగని. వాళ్ళు పోలీసులు కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఎవరున్నారు మాట్లాడారు? మీరు అలా లేకపోతే ఎలా పట్టలేదు సిస్టర్ గారు నాకు కాదు ఏం సిస్టర్ గారు ఎక్కడున్నారు ఇదంతా కావాలంటే ఎక్స్రే ఎక్స్రే తీసుకొద్దాం కాబట్టి మీరేంటి అది కదలకుండా నన్ను పట్టుకున్నాను. అది కదలకుండా